ఈ రోజున మేము చెబుతున్నాం, నువ్వు మళ్ళా వచ్చే ప్రశ్నే లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివిమీరారు. కులాల పేరుతో మతాల పేరుతో విభజించి పాలించి తిరిగే రాక్షస పాలన కోసం వద్దామంటే సాగేది కాదు. ప్రజలు నీ చరిత్ర తెలుసుకున్నారు. సొంత బాబాయిని చంపించినప్పుడే నీ నైజం బయటపడింది. ఏ విధంగానైతే విశాఖ ఎయిర్పోర్ట్లో కోడి కత్తి డ్రామా ఆడావు, అవన్నీ బయటకు వచ్చాయి. తిరుపతిని కూడా భ్రష్టు పట్టించావు. తిరుపతి ఆస్తులు కబ్జా చేశావు, ప్రజల ఆస్తులు కబ్జా చేశావు, ప్రజల భూములు కొల్లగొట్టారు. ఇవన్నీ ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి? ప్రజలు హర్షించరు. నీ విధానాలు హర్షించే విధానం లేదు. సోషల్ మీడియాని ఏఐని వాడుకొని తప్పుడు ప్రచారం చేయడం కోసం గోబెల్స్ ప్రచారం చేస్తా ఉన్నావు. నిన్ను ఖండించాల్సిన అవసరం ఉంది. నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టగల శక్తి తెలుగుదేశానికి ఉంది. మేము ఒకటే ప్రజలకు హామీ ఇస్తున్నాం, మంచి సుపరిపాలన అందిస్తున్నాం. మరో 20 సంవత్సరాల పాటు తక్కువ లేకుండా పరిపాలన చేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా హామీ ఇస్తూ ఉన్నాం. ఇలాంటి దుర్మార్గులు మళ్ళీ రాబోరు రానివ్వమని కూడా నేను చెబుతున్నాను. వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, బీజేపీ కానీ అందరం కలిసికట్టుగా చెబుతున్నాం, ఈ రాష్ట్రంలో దుర్మార్గ పరిపాలన రానియ్యం. ఎన్ని కష్ట నష్టాలైనా, ఎన్ని అవమానాన్ని ఎదుర్కొంటాం. ఈ దుర్మార్గ పరిపాలన రాకుండా చేసి రాష్ట్రాన్ని కాపాడుతామని మాత్రం మేము హామీ ఇస్తూ ఉన్నాం. ఇవాళ చంద్రబాబు గారిని అందరూ ఆమోదిస్తూ ఉన్నారు, హర్షిస్తూ ఉన్నారు, ఇంటర్నేషనల్గా ఆమోదిస్తున్నారు. ఒక విజనరీ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారంటే ఎందుకు చేస్తూ ఉన్నారు? దానికి రెచ్చగొడతాడు, సినిమా వాళ్ళ రెచ్చగొడతాడు దుర్మార్గుడు. పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకున్నారు, ఒక విజనరీ నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం, రాష్ట్రం కోసం పనిచేస్తున్నాం. రియాక్షన్ ఏదైనా జరుగుతున్నప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వగల శక్తి ఉంది, స్పందించే శక్తి ఉంది చంద్రబాబు గారి ఆలోచనలు ఆయన వెళ్తూ ఉంటే ఇవాళ ఏం మాట్లాడతారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు? ఏం చేశారు మీరు? 5 ఏళ్ళు రాష్ట్రం నా నియోజకవర్గంలో అడుగు ఏం చేశాడు? ఈ మధ్య ఒక ఆయన మరుగుతూ ఉన్నాడు, మా పాపం ఓడిపోయిన ఆయన, కుక్కలు మరిగినట్టు మరుగుతూ ఉన్నారు. ఏం చేశారు మీరు? నియోజకవర్గంలో ఆయన అభివృద్ధి చేశారా? మట్టి మశానం అంతా దోచుకుపోయారు, హౌసింగ్లోకి దోచుకున్నారు, జగనన్న కాలనీ పేరుతో దోచుకున్నారు. ఇవాళ జగనన్న కాలనీకి 1000 కోట్లు ఖర్చు పెడితే కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చే పరిస్థితి లేదు. టిట్కో ఇళ్ళు ఇవ్వలా మీరు. పార్టీ రంగు వేశారు, ఒక రంగు. ఏం చేశారు మీరు? పిల్లల పాఠ్య పుస్తకాల్లో నీ బొమ్మ. ఇవాళ రైతు పాస్ పుస్తకాలు వచ్చినాయి ఈ ప్రభుత్వంలో. ఎలా వచ్చినాయి? రాజముద్రలో వస్తున్నాయి. ఆసుపత్రుల మీద నీ బొమ్మ ఏంటో దుర్మార్గుడా? పిల్లల గోచీల మీద నీ బొమ్మలు ఏంటో దుర్మార్గుడా? కోడిగుడ్ల మీద నీ బొమ్మ ఏంటో దుర్మార్గుడా? పిచ్చ పట్టుకుంది, పేర్ల పిచ్చ, బొమ్మల పిచ్చ పట్టుకొని అది రాష్ట్రానికంతా పామాలని చూస్తూ ఉన్నాడు. అందుకనే చెబుతున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. చెప్పడానికి చాలా ఉన్నాయి, లిస్టులే మీకు ఇస్తాం. ఏదైతే చెప్పామో హామీలన్నీ అమలు చేస్తూ ఉన్నాం, హామీలను అమలు చేస్తున్నాం. ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ 3 కోట్లకు చేరింది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఈ రోజుతోటి 3 కోట్లకు చేరింది. 5 ఏళ్లలో ఎంతమందికి ఇచ్చావు? పోనీ రూరల్ నియోజకవర్గమే లెక్కేద్దాం, రాష్ట్రంలో పక్కన పెట్టి ఎంతమందికి సీఎం రిలీఫ్ ఫండ్ సహాయ నిధి అందిందని నేను అడుగుతా ఉన్నాను. సిగ్గుండాల మాట్లాడే మాజీ మంత్రులకి, ఎమ్మెల్యేలు ఏం చేశారని? రూపాయి ఇవ్వలా మీరు. ఇవాళ ఇదిగో లిస్టుతో సహా, చెక్కులతో సహా రూపాయి లంచాలు లేకుండా వారికి చేతికి తెచ్చిస్తున్నాం. ఈ రోజున 30 మందికి 20,94,000 చెక్కులు ఇస్తా ఉన్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వైద్య ఖర్చుల కోసం పేదవారికి, మధ్యతరగతి వారికి సహాయం అందుతూ ఉంది. ఒకవైపు ఆరోగ్యశ్రీలో కవర్ అవుతున్నాయి, ప్రభుత్వ వైద్యాల్లో డాక్టర్లు నియమించారు, ప్రభుత్వ వైద్యాల్లో మందులు బాగా అందుతున్నాయి, ఎక్విప్మెంట్ అంతా సమకూరుస్తూ ఉన్నారు, విద్యా వైద్య రంగాలను ప్రక్షాళన చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. వీళ్ళ డిఎస్సి సక్రమంగా నడుపుతూ ఉన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా నియామకాలు జరగబోతున్నాయి. మరి మీరు 5 ఏళ్ళు ఏం చేశారయ్యా? ఏదంటే మీరు బొక్కడమే సరిపోయింది, ప్రజలకు ఇవ్వడం మానేసి. అందుకని వాళ్ళ అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాం. నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను. ఒకటి రూరల్ నియోజకవర్గం, సిటీ నియోజకవర్గం 2 ఉన్నాయి. పుష్కరాలకు వేదికగా ఈ 2 నియోజకవర్గాల సమన్వయంతో ముందుకు సాగాల్సిన పరిస్థితి వస్తుంది. వర్కౌట్ చేస్తున్నాం. ఇది ఒక్కటే కాదు, పుష్కరాలు అంటే ఒక రాజమండ్రి కాదు, మొత్తం జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలో కూడా అనేక ప్రదేశాల్లో
పుష్కర స్నానాలు చేస్తారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రాధాన్యత క్రమంలో రాజమండ్రికి ఎక్కువ వస్తారు. గోదావరి తీరం అంతా రాజమండ్రిలో ఉంటుంది. అటు కాతేరు నుంచి ఇటు ధవళేశ్వరం దాకా కూడా పుణ్యక్షేత్రాల్లో నదుల్లో స్నానం చేయడం కోసం ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ప్రయత్నాలు చేస్తున్నాం. నేనేమంటానంటే పుష్కరాల పేరుతో 12 రోజులు జనం వస్తారు, భారీగా వస్తారు. వచ్చిన వాళ్ళు స్నానాలు చేస్తారు, ఎక్కువ మంది ఆ రోజు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు.